ఉండవు. గ్రిడ్ బలంగా మారడం వల్ల రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో స్థిరత్వం పెరిగి పారిశ్రామిక గృహ వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ అందుతుంది. ఇక రెండవది పెట్టుబడుల వృద్ధి. రాష్ట్రానికి అవసరమైన 72 GW గ్రీన్ ఎనర్జీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. పరిశుభ్రమైన స్థిరమైన విద్యుత్ లభిస్తే గూగుల్ డేటా సెంటర్ల వంటి పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయి. దీంతో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. ఇక మూడవది ఉపాధి కల్పన. నిర్మాణ దశలో మరియు నెట్వర్క్ నిర్వహణలో వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. పెద్ద పెద్ద కంపెనీలు రాష్ట్రానికి రావడం వల్ల వేలాది మందికి ఉద్యోగాలు కూడా దొరుకుతాయి. దీనివల్ల రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యలను కూడా పరిష్కరించవచ్చు. ఇక నాలుగవది తక్కువ ఖర్చుతో కరెంట్. అయితే ఇప్పుడు మనకు కేంద్రం అందించే ఆర్థిక సహాయం వల్ల ట్రాన్స్మిషన్ ఛార్జీలు తగ్గి తుది వినియోగదారులకు కరెంటు బిల్లులు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల విద్యుత్ కొనుగోలుతో పాటు రవాణాకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. అయితే రాష్ట్రంలోనే విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడం ఈ ఖర్చులు మిగలడంతో పాటు రాష్ట్రానికి విద్యుత్ బడ్జెట్ భారం కూడా తగ్గుతుంది. ఇక ఐదవది పర్యావరణ రక్షణ. శిలాజ ఇంధనాలపైన ఆధారపడకుండా స్వచ్ఛమైన సౌర పవన విద్యుత్తును వాడుకోవడం ద్వారా రాష్ట్రం కార్బన్ పాదముద్రను తగ్గిస్తోంది. సో మొత్తానికి 21,000 కోట్ల ఈ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే గ్రీన్ ఎనర్జీ సూపర్ పవర్గా మార్చేందుకు వేసిన అతి ముఖ్యమైన అడుగు.